పార్టీ సెక్రటరీస్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యా దోపిడీ భయంకరంగా ఉంది. ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎంత ఘోరమైనటువంటి ఆర్థిక దోపిడీ జరుగుతుందంటే ఫీజులు పేరుతోని, అలాగే అదర్ యాక్టివిటీస్ పేరుతోని, అలాగే ట్రావెలింగ్ పేరుతోని బుక్స్, ఒక వ్యాపారం కిరాణా షాప్ కన్నా ఘోరంగా, స్టేషనరీ షాప్ కన్నా ఘోరంగా ప్రతి ప్రైవేట్ స్కూల్స్లోని ఒక స్టేషనరీ స్టాల్స్ మెయింటైన్ చేస్తున్నారు. అమ్మకూడదని స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఉన్నా ఆ విధమైనటువంటి వ్యాపారం కాదు. విద్యాబుద్ధులు చెప్పడంలో దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి యాజమాన్యం దానికన్నా ఈ విద్యా వ్యాపారాన్ని ఎక్కువగా ముందుకు నడిపించుకుంటుంది. దీని మీద అవినీతికి బానిసలుగా మారినటువంటి విద్యాశాఖ యంత్రాంగం పూర్తిగా కలుషితం అయిపోయింది. పైగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు శ్రీ నారా లోకేష్ గారు శాఖ అది. అలాంటి ఒక ఇంపార్టెన్సీ ఉన్నటువంటి శాఖలో ఇంత ఘోరమైనటువంటి అవినీతి దోపిడీ జరుగుతుంటే కనీసం ఎవరు దాని మీద మాట్లాడకుండా చోద్యం చూడడం అనేది ఇది కూటమి ప్రభుత్వానికి చాలా అవమానకరమైనటువంటి విషయం. లోకేష్ గారు దీని మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాలి. ఈరోజు ప్రతి స్కూల్స్లోని కూడా ఫీజెస్కి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. బిల్స్ 2 రకాల బుక్లు మెయింటైన్ చేస్తున్నారు. ఒకటి పింక్ బుక్, ఒకటి వైట్ బుక్. ఇది వాళ్ళకి తెలిసే జరుగుతుంది. విద్యార్థులు ఘోరంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఘోరంగా మోసపోతున్నారు. కష్టార్జితం అంతా కూడా ప్రైవేట్ విద్య మీదే వెచ్చించడం జరుగుతుంది. అసలు ప్రభుత్వాలు ఉన్నాయో లేదో తెలియదు. ఇందులో కలెక్టర్ గారు కూడా దీని మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాలి. అలాగే ఒక టీచర్స్ పేరెంట్స్ కోఆర్డినేషన్లో కమిటీలు ఉండాలని చెప్పి గతంలో కొన్ని గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. దాని మీద కూడా ఎవరు మాట్లాడడం లేదు. విద్యా హక్కు చట్టాలు ఏమైపోతున్నాయో అర్థం కావడం లేదు. అలాగే ప్రతి విశాఖపట్నం లాంటి ప్రాంతంలోని రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, అలాగే కుప్పం చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీతో సహా తిరుపతి, ఇంకా ఘోరమైనటువంటి విద్యా వ్యాపారం లక్షలు పోసి తల్లిదండ్రుల కష్టార్జితం అంతా కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్కి, కార్పొరేట్ స్కూల్స్కి వెచ్చించాల్సినటువంటి అవసరం వస్తుంది. అలాగే యూనిఫామ్ విషయంలో కానీ, అలాగే చివరికి షూ లేసులు కూడా వాళ్ళే అమ్ముతున్నారు. దాని మీద పేరెంట్స్ ఎవరన్నా ప్రశ్నిద్దామంటే స్టూడెంట్ సఫర్ అవుతాడేమో, స్టూడెంట్ మీద కక్ష కట్టేస్తారేమో అని పేరెంట్స్ ఎవరు మాట్లాడాలి. ఇలాంటి